గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక 9వ వార్షికోత్సవం స్థానిక ప్రభు గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జీ మాల్ సంస్థ గౌరవ అధ్యక్షులు నట గాయకులు శ్రీపాదజిత్ మోహన్ మిత్ర అధ్యక్షత వహించగా జీమా అధ్యక్షుడు డిఎస్ శ్రీనివాస్, ఫౌండర్ మహేష్ తేజ్ పర్యవేక్షించగా సంస్థ కన్వీనర్ డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు వ్యాఖ్యాతగా వివరించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ కళల కానాచి రాజమహేంద్రవరంలో ఎప్పటికప్పుడు వర్ధమాన కళాకారులు రావడం, పరిశ్రమలో రాణించడం శుభ పరిణామమని, వారికి తగిన వనరులు అందించడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానికంగా గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలను ప్రోత్సహిస్తామని భరోసా ఇస్తూ సంస్థ సభ్యులను అభినందించారు. అండ్ మహిళలు కూడా ఎదరండి, రానివ్వండి. ఎవరండి బాబీ అంటే ఎవరు తెలుసు సార్ మనకి. బాబీ గారు ఒకసారి అలా చూడండి. ఏమండి ఇటు చూడండి. యాక వెనక్కుండి అనుకోండి. ఒకసారి సోమరాజు గారు ఎలా చూడండి. వర్ధిల్లాలి జీమా ఐక్యత. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు డి శ్రీనివాసరావు. గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రిలో గత 8 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో 24 క్రాఫ్ట్ సంబంధించిన కళాకారులందరూ కూడా ఉన్నారు. సో ఈ 8 సంవత్సరాలుగా చాలామంది షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ అనేక చిత్రాల్లో కూడా మా యూనియన్లో మెంబర్లందరూ నటించారు. వీళ్ళందరినీ కలిపి ఒక యూనియన్గా పెడుతుందని ఫౌండర్ మహేష్ ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా అనేక ప్రముఖులతో, సినిమా ఆర్టిస్టులతో కానీ, లేదంటే మంచి మంచి డైరెక్టర్స్తో కానీ, సో అప్కమింగ్ డైరెక్టర్స్తో కానీ కొన్ని మూవీలు చాలా వరకు చేయడం జరిగింది. మాలో ఉన్న ప్రతిభని బయట తీసుకోవడం కోసం షార్ట్ ఫిల్మ్ రూపంలో కొన్ని చిత్రాలకి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి మాకు. సో మా దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, అలాగే 24 రైటర్స్ ఉన్నారు, ఇలాగే 24 కళాకారు సంబంధించిన అందరూ కూడా మా అసోసియేషన్లో ఉన్నారు. సో మరిన్ని అవకాశాల కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వచ్చే మూవీస్ కానీ, లేదంటే వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ మా అందరికి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆత్మీయ కలయిక 2025 అనేది ఈరోజు రాజమండ్రిలో కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి నగర ప్రముఖులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కానీ, లేదంటే అతి సత్యనారాయణ గారు కానీ, లేదా కందులు దుర్గేష్ గారు కానీ, లేదంటే మన అనుశ్రీ సత్యనారాయణ గారు కానీ అందరూ కూడా వచ్చి మాకు ఆశీర్వదించారు. అలాగే బుచ్చి చౌదరి గారు కూడా ఆశీర్వాదం తెలియజేశారు. కళాకారులకు కావాల్సిన అవకాశాలన్నీ కూడా మేము కల్పించడంలో మీకు సహకరిస్తాం. అలాగే పురంధరేశ్వరి గారికి, అలాగే మన మంత్రి దుర్గేష్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అందరి యొక్క కలిసి ఒక యూనియన్ రన్ చేసుకుంటూ అందరికీ అవకాశాలు రప్పించాలనే మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో దానికోసం మేము శ్రమించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. చాలామంది స్పాన్సర్ రూపంలో కానీ, లేదంటే వారి యొక్క సపోర్ట్ రూపంలో కానీ కళాకారులకు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒకళ్ళ వల్ల అవ్వదు. సో 10 మంది కలిస్తే అవుతుంది. కాబట్టి ఎవరైతే మాకు సహకరించారో వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే సినిమాలన్నీ కూడా రాజమండ్రి సరౌండింగ్లో జరిగే చిత్రాలకు మా యూనిట్ సభ్యుల్ని తీసుకోవాలనే ఒక డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. సో దీనికి సంబంధించిన వివరాల గురించి మేము త్వరలోనే దుర్గేష్ గారిని కలిసి మాకు రాజమండ్రి సరౌండింగ్లో తీసే చిత్రాలన్నీ కూడా మాకు కూడా అవకాశాలు కల్పించాలని, అలాగే మాలో ఉన్న చిన్న డైరెక్టర్లని, అలాగే కెమెరామెన్ని, రచయితల్ని కూడా మాకు సహకారం అందించాలని చెప్పి మేము కోరుకుంటూ, మాకు ప్రస్తుతానికి 250 మంది సభ్యులు ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా అందులో డిఫరెంట్ కళాకారులు ఉన్నారు. అందులో లేడీసు, చిన్నపిల్లలు, అందులో కొంతమంది సింగర్స్ కూడా ఉన్నారండి. సో 24 క్రాఫ్ట్ సంబంధించిన అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. సో ఎవరన్నా కొత్త చిత్రం తీస్తున్నా, లేదంటే ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో మూవీస్ కానీ, వెబ్ సిరీస్ తీస్తున్నా మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర అన్ని వయసుల కళాకారులు ఉన్నారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వారందరూ కూడా సహకరిస్తారు. మీకు ఎవరికి కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా దాంట్లో కొంతమంది పెద్ద సినిమాలన్నీ నటించిన వాళ్ళు ఉన్నారండి.
వారు కూడా చాలా మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. రీసెంట్గా ఉనికి మూవీలో మా అసోసియేషన్ చాలా మంది చేశారు. అలాగే గేమ్ చేంజర్ అని, పెద్ద కాప్ అని, ఇంకా మంగళవారం అని, ఇలా చాలా సినిమాల్లో మా హాయ్ మూవీలో కూడా మనం చాలా మంది నేను మంచి క్యారెక్టర్ చేశాడు సాయి. అలాగే అప్కమింగ్ కొన్ని మూవీస్లో కూడా చేస్తున్నారు. అవి కొన్ని రిలీజ్ అవ్వాల్సింది. అయితే కొన్ని సన్నివేశాల్లో ఎక్కువ సన్నివేశాలు తీసినప్పుడు సినిమా యొక్క నిడివిని బట్టి కొన్ని కట్ అయిపోతుంటాయి. అలాంటి టైంలో కొన్ని క్యారెక్టర్లు చేసినప్పటికి కూడా కొన్ని కట్ అయిపోతున్నాయి. సో అయినప్పటికీ కూడా మా ప్రయత్నం ఆగదు. ఎందుకంటే రాజమండ్రి కళలకు కానాచి అన్నప్పుడు అందరూ కూడా కళాకారులు ఎక్కువ మంది ఉండటం మా ఈ అసోసియేషన్కి శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు మాకు ఎంతో సపోర్ట్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఒక సినిమా కానీ లేదంటే ఒక మాట కానీ బయటకు వెళ్ళాలంటే మీ యొక్క ద్వారాగా వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఈ జీమా అనేది గోదావరి మూవీ ఆర్టిస్టేషన్ అండి. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి టెక్నీషియన్కి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది 8 సంవత్సరాల ముందు. సో దీనివల్ల నాకు చాలా దగ్గరగా ఒక 15 ఫిల్మ్స్ డెమోలు చేశాను. సో 2 థియేటర్ మూవీలు చేశాను. సో రిలీజ్ అవ్వాలి. సో అలాగే దీంట్లో చాలామంది ఒక 10 మెంబర్స్ దాకా సీరియల్స్కి వెళ్ళారు, థియేటర్స్ మూవీస్కి వెళ్ళారు. ఇప్పుడు అలాగే మన గేమ్ చేంజర్ అని దాంట్లో కానీ, మంగళవారం మూవీ కానీ దాంట్లో యాక్ట్ చేశారు. సో మా తరపు నుంచి కోరేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి చాలామంది రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నారు. సో షూటింగ్ చేస్తున్నప్పుడు మా జీమాని అప్రోచ్ అవ్వాలని నా కోరిక. మా డిఎస్ గారు ఉన్నారు, ఆయన ప్రెస్ రిపోర్టర్ జీమా ప్రెసిడెంట్ గారు. సో ఆయన అప్రోచ్ అని కానీ నన్ను కానీ నా నంబరు 7386694266 అండి. సో ఆయన నంబర్ కూడా చెప్తారు ఆయన. సో ఆయన అప్రోచ్ అవ్వాలి. అలాగే మా దగ్గర దాదాపుగా ఒక 300 మంది మెంబర్స్ ఉన్నారండి. అలాగే డైరెక్టర్స్, యాక్టర్స్ మా దగ్గర డెమోలు ఉన్నాయి. కావాలంటే మా టేకింగ్ కానీ, మా కంటెంట్ కానీ మీకు నచ్చితే అది ఫర్దర్గా ఓటీటీ కానీ, థియేటర్ కానీ వెళ్ళే అవకాశం ఉంటే మాకు ఛాన్స్ ఇప్పించండి. అలాగే ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. సో ఆర్టిస్టులు కూడా మాకు ఇంతే అమౌంట్ కావాలి, ఇంతే అమౌంట్ అని ఎవరో డిమాండ్ చేయరు. వాళ్ళు ఎంత అయితే వాళ్ళు తీసుకుంటారో. దీంట్లో మధ్యలో ఎవరు లేరు. సో డైరెక్ట్గా ఉంటుంది. సో ఎవరికి డైరెక్టర్కి ఇబ్బంది ఉండదు అన్నమాట అండి. సో దానివల్ల మీ ప్రెస్ రిపోర్టర్లు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీమాకి ఒక ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ అంటే మేము యాక్చువల్గా ఏమన్నా పెట్టాలంటే డిఎస్ గారు కమ్యూనిటీ హాల్ కానీ అంటే పక్కన వాళ్ళు పెడతాం. సో అలా కాకుండా ఒక కమ్యూనిటీ హాల్ పెట్టడం బెటర్ అన్నమాట అండి. సొంతంగా మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఉండడానికి అన్నమాట అండి. ఒక మీటింగ్ సంబంధించింది ఉండడానికి ఉండాలన్నమాట అండి. ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఎలాగా మనకి ఉంది కదా. నేను ఆల్రెడీ మన డిఎస్ గారు మేము వెళ్ళి కలవడం జరిగింది. సో ఆయన కలెక్టర్ గారిని మాట్లాడమని చెప్పారన్నమాట. సో కలెక్టర్ గారిని నెక్స్ట్ వెళ్ళి మాట్లాడతాం అన్నమాట అండి. ప్రజెంట్ అయితే షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ ఇన్ని ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అండి. అంటే ఇప్పుడు ఎవరికి ఏం రాదు. సో వాళ్ళందరికీ మన గ్రూప్లో జాయిన్ చేసుకుని వాళ్ళ దాంట్లో మంచి క్యారెక్టర్లు ఇచ్చి, ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, ఎవరికైనా వాళ్ళకి సపోర్ట్ చేసే ఉద్దేశంలో ముందు తోడ్పడుతుందన్నమాట అండి. అంటే కెమెరామెన్ ఖచ్చితంగా కెమెరామెన్ ప్రొవైడ్ చేయడము, స్క్రిప్ట్ రైటర్స్ని కానీ, ఆర్టిస్టులను కూడా మేము ఫ్రీగా సప్లై చేస్తున్నామన్నమాట అండి. చిన్న షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి. ఇంకా డెమోలు వాటికి మట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు కూడా మేము చూసుకుని వాళ్ళు వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ చేసుకుని కూడా ప్లాన్ చేస్తాం. 2016లో స్థాపించి దాదాపు 8-9 సంవత్సరాలుగా మన కళల కానాచి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్ స్థాయి నుంచి కూడా ఎంతోమంది కళాకారులని ఈరోజు సినిమా స్థాయికి తెచ్చినటువంటి సంస్థ ఈ గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ. ఈ జీమా నుంచి ఎంతోమంది కళాకారులు షార్ట్ ఫిల్ముల్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, అలాగే ఇక్కడ స్థానికంగా షూటింగ్లు జరుగుతున్నటువంటి సినిమాల్లో కానీ ఎంతోమంది కళాకారులని నిరంతరం కూడా మా జీమా సంస్థ తరఫున పంపిస్తున్నామండి. వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ కావాలంటే వారు ఇక్కడ ఆడిషన్ పెట్టుకున్నప్పుడు దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, ఫిల్మ్ టీం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ జీమా సంస్థ అనేది అప్రోచ్ అయ్యి ఇక్కడ కళాకారులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి ఇక్కడ లోకల్గా ఇక్కడ అవకాశాలు కల్పించడం, అలాగే ఆ సినిమాలు విజయవంతంలో కూడా మనకి ఇక్కడ రాజమండ్రి నుంచి ఈ జీమా కీలక పాత్ర పోషిస్తుందండి. ఇక్కడ మేము ఈ అసోసియేషన్ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మా ఈ జీమా సంస్థ తరఫున మరిన్ని మంచి చిత్రాల్లో కళాకారులందరూ కూడా అవకాశం కల్పిస్తామండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మేము ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ నూతన సభ్యులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నామండి. ఈరోజు చాలా మంది కూడా ఇక్కడ సభ్యత్వాలు తీసుకున్నారు. వాళ్ళు
వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, నటించాలనే కోరిక ఉంటుంది. సినిమాల్లో కానీ షార్ట్ ఫిల్మ్ వెబ్స్లో అరే మనం కనిపిస్తే బాగుండని వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఆగిపోతారు. అటువంటి ప్రయత్నంలో ఉన్న కళాకారులకి, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులు అందరూ కూడా చక్కటి వేదిక మా ఈ జీమా. ఈ జీమాలో సభ్యత్వం చాలా తక్కువ రుసుముతోటి కేవలం 500 రూపాయలతోటి ఇక్కడ మేము ఐడి కార్డు ఈరోజు స్పాట్లో ఇక్కడ ఇష్యూ చేయడం జరిగిందండి. చాలా మంది కళాకారులు ఈరోజు ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారు. వారందరూ కూడా గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి రేపు పొద్దున్న మన సినిమా పరిశ్రమ ఎవరైనా డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇక ప్రభుత్వం నుంచి కూడా మేము ఆల్రెడీ పొద్దున్న వచ్చిన నాయకులకు కానీ, ప్రముఖులకు కానీ వినతి పత్రం అందజేయడం జరిగిందండి. ఇక్కడ మాకు జీమాకి నెలవారీ మీటింగులు జరుగుతాయి. ఏదైనా చిన్న కమ్యూనిటీ హాల్ కానీ, ఒక ప్లేస్ కానీ ప్రభుత్వం తరఫున ఇవ్వాలి. అలాగే ఇక్కడ స్థానికంగా షూటింగ్లు జరుగుతుంటే ముందుగా మన రాజమహేంద్రవరం కళాకారులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ ఇక్కడ ముందు రాజమహేంద్రవరం కళాకారులను తీసుకుని ఆ తర్వాత మిగతా వారికి అవకాశం ఇవ్వాలని మేము చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దీనికి మినిస్టర్ గారు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు కానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, అలాగే అత్త సత్యనారాయణ గారు కానీ, బీజేపీ తరఫున హారిక మేడం గారు కానీ, వీళ్ళందరూ కూడా వారు చాలా చక్కగా 9 సంవత్సరాలు విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి వారు సానుకూలంగా స్పందించి మా సమస్యలు ఏమైనా తెలియజేయమన్నారు. మరి అందరినీ కూడా మళ్ళీ మరొక వేదిక మీద మళ్ళీ మేము కలుసుకుని మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ.